జీవితం. ఎందుకంటే గతంలో కాలువల స్థితి కాబట్టి మీ ఎల్లకాడ పెట్టుకుని రోజు 2 సార్లు చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరుగుతూ ఉంది. ఆ పంపిణీ ఒకసారి చేద్దాం రండి. ఇక్కడ మహిళలు అలాగే వారందరినీ కూడా శ్రీవల్లి గారు, అలివేలు గారు అన్నీ మడుతున్నారు కాబట్టి అలా నుంచోడమ్మా. ఒకరి బట్టి ఒకసారి బ్యాక్ నుంచోడం రా. ఒకసారి అలివేలు గారు ఈ వేసవిలో ప్రతి సంవత్సరం కూడా సొంతరాశి మిత్ర 365 రోజులు కూడా ఈ గోసేవ అనేది చేస్తున్నారు. ఎక్కడ ఏ ఆవుకు కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వెంటనే వాళ్ళ బృందమంతా కూడా ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఒక ఫోన్ కాల్తో వచ్చి అటు వైద్యం చేయించడమే కాకుండా వేసవిలో మరి మనకైతే మన దానిలో తాగే అటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. పూర్వం కాలువలు చెరువులు ఉండటం వల్ల అందరూ కూడా ఆ గోవులు మంచిగా కొన్నేళ్లుగా సుందరదాస మిత్ర బృందం ప్రతి సంవత్సరం కూడా 200-250 నీటి తొట్టులు అనేది పెట్టాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలకి అలాగే జంతు ప్రియుడు ఈ సందర్భంగా నాచువారి సెంటర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం శాసనసభ్యులు పులపర్తి రామాయణ గారు ఈ రోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మన భీమవరం ప్రాంతంలో వేసవి కాలంలో ఏ మూగజీవి నీరు లేకుండా చనిపోకూడదని చెప్పి మా సంకల్పం. అందుకే ఏం చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం ఈ నీటి తొట్టులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా ఓన్లీ యానిమల్ లవర్స్కి, ఎందుకంటే వాళ్ళైతే దీన్ని బాధ్యతగా చూసుకుంటారు. అందుకని దీని మీద ఏంటంటే మూగజీవాలకి నీరు అని ఎందుకు రాస్తామంటే ఇవి డస్ట్బిన్ల కింద వాడతారండి. అలా రోడ్డు మీద ఎక్కడైనా పెడితే డస్ట్బిన్ల కింద వాడతారని చెప్పి మూగజీవాలకి నీరని ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా రాసాము. దయించి ప్రతి మూగజీవిని గౌరవిద్దాము. అలాగే ఈ నీటి తొట్టుల్ని వేసవి కాలంలో అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. జై హింద్. ఒక్క సొక్కర దాసుగానే చేయగలరు. ఎందుకంటే మూగజీవాల వాళ్ళ బాధ కానీ వాటి పడే బాధని అర్థం చేసుకుని నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్ పడి ఆయన ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా పాల్గొంటున్నారు. సేవ చేస్తున్న శంకర్ దాస్ గారిని ఏ విధంగా మాట్లాడుకున్నా ఎన్ని రకాలుగా పొగిడినా కూడా ఆయనకి తక్కువేనండి. అంటే మాటలు వచ్చిన వాళ్ళకి సేవ చేయడం, లేకపోతే యాచకులకి సేవ చేయడం కాదండి. నోటు లేని జీవులకి ఆవు అనే కాదు, గిద్దరనే కాదు, ఏ జీవి అయినా సరే నేనున్నాను మీకు తోడుగా అన్నట్టు వాటికి అండదండగా నిలుస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవెల్లలో ఉండాలని తెలుసు. సంవత్సరంలో 365 రోజులు